బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ విద్యాధరాపురం ఏరియాలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి నీళ్లలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. బుడమేరు కాలువ తెగటంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చేసింది. దీంతో తిండి తిప్పలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, భోజనం స్థానికులకు అధికార యంత్రాంగం ఇంకా ఇవ్వలేదు. ఇక విద్యాధరాపురం ఏరియాలోనైతే స్థానికులు నీళ్లలో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి మల్లికార్జున అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున, ప్రస్తుతం విద్యాధరాపురంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? విజయవాడ విద్యాధరాపురం ఏరియాలోనైతే స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అధికారుల నుంచి కూడా ఇంకా ఎటువంటి ఆహారం కూడా వారికి అందలేదని చెప్పి వారు చెబుతూ ఉన్నారు. అసలు డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్. రేణుశ్రీ, ఉదయం నుంచి కూడా ఇదైతే విద్యాధరపురం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళే కొద్ది లోతు అనేది పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపించింది. ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ అనేది ఎక్కువగా వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అటువైపు ఉన్న ప్రజలందరికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు అందలేదనేది చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారికి ఎక్కడున్న భోజన వసతులు కానీ, నీటి సదుపాయం, త్రాగునీరు వసతి కానీ అలాంటి అసలు ఏవి ఇవ్వలేదనేది చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రక్షక చర్యలు, సహాయక చర్యలు ఏవి కూడా ఇప్పటి వరకు అధికారుల యంత్రాంగం స్పందించలేదని చెప్తా ఉన్నారు. విజయవాడ నగర వ్యాప్తంగా, ఎందుకంటే బుడమేరు వాగు మొత్తం కట్టలు తెగిపోవడంతో కూడా విజయవాడ నగర వ్యాప్తంగా మొత్తం సింగ్ నగర్ ఫ్లైఓవర్ ఆ సర్కిల్ నుంచి సింగ్ ఓవర్, ప్రకాష్ నగర్, అలాగే అటువైపు ఉన్న ఆంధ్రప్రభ కాలనీ కానీ అటు నుంచి మొత్తం వాటర్ అంతా కూడా ఇటు సితారా, ఇటు సైడ్ హెచ్పి కాలనీ, ఇటు సైడ్ విద్యాధరపురం మొత్తం ఇటు సైడ్కు టర్న్ అవుతూ కూడా మొత్తం వాటర్ అనేది ఈ లోపలికి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇటు నుంచి వారందరూ కూడా బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి కనుక వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి దిగితే వాళ్ళ ప్రాణాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా తెలియని పరిస్థితిలో, ప్రమాద పరిస్థితిలో అయితే వాళ్ళు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. వారు అక్కడి నుంచి దిగి బయటికి రాలేని పరిస్థితి, బయటకు వచ్చి ఆహారానికి సంబంధించి కానీ, త్రాగునీరుకి సంబంధించి కానీ ఏమీ తీసుకెళ్ళలేని పరిస్థితి వారి వద్ద ఉందని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ అధికార యంత్రాంగం పొద్దు నుంచి కూడా, ఉదయం నుంచి అధికార యంత్రాంగం ఎప్పుడు వస్తుంది, తమకు సహాయ చర్యలు ఎప్పుడు అందిస్తుంది అంటూ కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సింగనగర్లో ప్రధానంగా ఎక్కువ ప్రభావం అనేది ఎక్కువగా సింగనగర్లో ఉన్నప్పటికీ దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా అదే రీతిలో ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాము. మీరు ఎక్కడ ఇల్లు ఎక్కడండి? మీ దేశంలో మాది ఈ లైన్లో అండి, ఆర్టిస్ట్ వర్క్ షాప్ రోడ్ లైన్లో. జస్ట్ ఇప్పుడే మార్నింగ్ అయితే ఏం లేవు, వాటర్ మొత్తం క్లోజ్ అయింది. ఇక్కడ కట్టలు దిగిపోయినాయి. నేను జస్ట్ ఇప్పుడే ఎంట్రన్స్ అయినా మిల్క్ ప్యాకెట్ లేదని, షాపులు మొత్తం క్లోజ్ అయినాయని మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తున్నా. మొత్తం ఇప్పుడు వాటర్ మొత్తం వెళ్ళిపోయినాయి. ఫుడ్ కానీ ఏమీ చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ అందించే చోట గవర్నమెంట్ చాలా వరకు ఫుడ్ అంత హెల్పింగ్ నేచర్ చాలా బాగుంది. నిన్న హోమ్ మినిస్టర్ గారు అనిత గారు వచ్చారు. ఆమె చాలా వరకు సహాయం చేయాలని వచ్చారు. ఆమె ప్రోత్సాహంతో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ బోండా ఉమ్మ గారు, సుజనా చౌదరి గారు, ఇక్కడ ఉన్న విజయవాడ సంబంధించిన కార్యకర్తలందరూ కొద్దిగా మేలుకొని చాలా వరకు అధికారులు ఎవరైనా వస్తున్నారా, వచ్చి రావడం కానీ అందించడం కానీ ట్రాక్టర్లతో ఫుడ్ అయితే సప్లై చేస్తున్నారు. పులిహార ప్యాకెట్లు, టమాటా రైసు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. హెచ్బి కాలనీ ఇవన్నీ చూసుకుంటే చాలా వరకు మార్నింగ్ నుంచి నేను అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నా. చాలా వరకు ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఒక్కరికి ఇంటికి ఫుడ్ చేరాలి అని ప్రభుత్వం తీసుకుంటుంది. అనితా మేడం గారు వచ్చారు నిన్న, హోమ్ మినిస్టర్ గారు. ఆమె కూడా చాలా వరకు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు రారు, కానీ మేడం గారు ఇట్లా వచ్చి వెళ్ళారు.
ఒక 5 మెంబర్స్కో 6 మెంబర్స్కో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా రావడం, కొండ చెరువుల దగ్గర ఇల్లు కూలిపోవటం జరగటం వల్ల ఆమె తోడు ఏర్పడినంత గవర్నమెంట్ని హెల్ప్ చేసి ఆమె ఏదో వాళ్ళకి అందించి సేవా కార్యక్రమాలు చేసి వెళ్ళిపోయారు. ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ అయితే చాలా కండిషన్గా సీరియస్గా తీసుకుంటుంది. ఇంకా రావాలి, ఇంకా తీసుకోవాలి, ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువైతుంది. ఉండే కొంది ఇబ్బంది పడతారేమో అని ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది. ఆల్రెడీ ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయేటట్టునే వాటర్. ఇంకా ఉండే కొంది ఇంకా ఏం జరిగిద్దో తెలియదు. అయితే ఆల్మోస్ట్ కొంతమంది పిల్లలు ఎంజాయ్మెంట్ కోసం బయటకు వస్తున్నారు. అలాగ తీసుకురాని జాగ్రత్త పడుతుంది ఇంట్లోనే. అది ప్రధానంగా వీరు కూడా ఉదయం నుంచి కూడా కొంతమంది వస్తున్నారు, రాజకీయ పార్టీ నేతలు వస్తున్నారు అనే విషయాన్ని కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదైతే విద్యాధరపురం మనం ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ప్రజెంట్ మనం ఒక 5 నిమిషాలు ముందు చూసుకుంటే కనుక మోకాలు కింద వరకు కూడా వాటర్ అనేది ఉంది. కానీ ఇప్పుడు ఒక 10 నిమిషాల్లోనే చూసుకుంటే మోకాలు పై వరకు అంటే ఎంత ఫ్లోట్ అనేది ఇటు సైడ్కి వస్తుంది, అంటే విద్యాధరపురంకి వెళ్ళే ఇటు సైడ్ ఎంత వస్తుంది ఫ్లోట్ అనేది కూడా మనం కళ్ళారా చూసుకోవచ్చు. మోకాలు పైకి వరకు అంటే ఇప్పటికే 2 ఇంచుల పైకి కూడా వాటర్ అనేది ఒక 5 నిమిషాల్లోనే పెరిగిన పరిస్థితి ఉందంటే ఉదయం పూట ఇటు చాలా తక్కువగా ఉన్న వాటరు ఇప్పుడు సడన్గా అంటే గంటల్లోనే చాలా ఎక్కువగా కూడా వాటర్ అనేది ఇటు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం ఇటు సైడ్ చూసుకుంటే కనుక కొన్ని కార్లు కూడా ఇటు లోపలికి పోయే కొన్ని కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. మన కెమెరామ్యాన్ రాజేష్ మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాడు. ఈ కెమెరాకి సంబంధించి చూసుకోవచ్చు విద్యాధరపురం ఎంట్రన్స్లో మనకు కనుచురుపుల మేరలోనే మనం చూసుకోవచ్చు ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు ఒక కారు కూడా మునిగిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇటు వెళ్తున్న వెహికల్ కూడా మొత్తం వెహికల్స్ అన్నీ కూడా ఇటు ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వెనకాల నుంచి తోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది దీనికి ఏదైతే వాటర్ ఇవ్వడానికి కొంతమందికి వాటర్ ఇవ్వడానికి కూడా కొంత ఆటోలు కానీ వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వరద ఉధృతి అనేది ఎక్కువగా పెరిగే కొంది ఇక్కడికి అందించడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది కూడా ఏదైతే కొంతమందికి ఆహార పొట్లాలు అందాయని చెప్తా ఉన్నారు. పొయ్యే కొంది ఫ్లేటు ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఎక్కువగా సహాయ చర్యలు అనేది చేయలేని పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోటులతోనో లేదా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇటు సైడ్ కూడా వచ్చి వాటిని ఆదుకోవాలనే విషయాన్ని వాళ్ళు ఇక్కడ ఉన్న స్థానికులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం మనం చూసుకోవచ్చు ఇదంతా విద్యార్థులు కూడా అటు నుంచి ఇళ్లలో నుంచి కొంతమంది బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం ముందుగానే హెచ్చరికలు ఎవరు రావద్దనే విషయాన్ని కూడా వాళ్ళు మొదటి నుంచి చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందరూ ఇళ్లలోనే ఉండాలనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లోటు పెరిగే కొంది ఈ ఉధృతి పెరిగే కొంది ఇక్కడ ఎవరు కూడా ఎదురు వెళ్ళలేని పరిస్థితి కూడా ఏర్పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ వెహికల్స్తో పాటు ఇటు ఇళ్లలోకి సామాన్లోకి చేరిపోయిన నీళ్ళని కూడా బాగా ఇబ్బంది పడుతున్న దృశ్యం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు పొయ్యే కొంది పూర్తిగా కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా వరకు కూడా అంటే దాదాపు 11-12 అడుగుల మేర కూడా ఈ వాటర్ అనేది ఫ్లో అనేది వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతాం. మీది ఎక్కడ ఇల్లు ఎక్కడ? కరెస్పాండ్ అండి, విజయలక్ష్మి కరెస్పాండ్ సార్. విజయలక్ష్మి కరెస్పాండ్ ఇక్కడ ఏంటి మీ కరెస్పాండ్ ఏమైంది? ఇప్పుడు వాటర్ మొత్తం డైజన్ మొత్తం వాటర్ పోయినాయి. దగ్గర దాపులో 15 క్వింటాలు బియ్యం తడిచిపోయాయి. ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి. దాని గురించి ఏం చెప్పాలంటే మీరు చూడండి సార్. ఎట్లా ఉంది? గతంలో ఎప్పుడైనా చూసావా? కాదు, ఎప్పుడైనా గతంలో ఇలాంటి వరద ఈ మధ్యకాలం సార్ సంవత్సరం అని ఒక 6 నెలలు తీసుకుని కొత్త తీసుకున్నా. 8 లక్షలు అడ్వాన్స్, 6 లక్షలు పెట్టా అడ్వాన్స్ పెట్టా. ఎంత నష్టపోయావు? ఇప్పుడు దగ్గర దాపులు వచ్చేసి ఒక 3-4 లక్షలు దాకపోయినట్లు లెక్క సార్. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఎవరైనా రావడం కానీ ఎట్లాంటి తిరగడం వస్తే మనకు ఇప్పుడే ఫస్ట్ టైం మనకు తెలియదు కండి. నేను వచ్చి ఇప్పుడు ఇవాళ ఉదయం ఎవరైనా వచ్చారా? ఇలా అయితే నాకు తెలియదండి. నేనైతే ఇంటికానే ఉన్నా. కరీస్ ప్యాంట్ కానీ తెలియదు. నేనగా వర్షం పడితే ఆ ప్యాంట్ కాడ పోయి చూపిస్తా. విజయలక్ష్మి కరీస్ ప్యాంట్. మీరు ఎక్కడ ఉంటారు? అది ఇక్కడేనండి, సుజుకి షోరూమ్ ఉంది కదా, సుజుకి షోరూమ్ దగ్గర ఉంటాము. ఈ వరద ఎప్పుడైనా చూసారా? మేము విజయవాడ వచ్చి 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ళలో ఇదే ఫస్ట్ టైం నేను ఇలాంటి చూడటం వరద ఇది. కానీ గవర్నమెంట్ నుంచి అయితే అలాంటి సపోర్ట్ ఏం లేదు. మరి ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు చిన్న ప్రాంతం వాళ్ళు మరి వాళ్ళని ఏమన్నా చూసుకొని ఆదుకుంటే ఏదైనా బెటర్గా ఉంటుంది. అది నా ఫీలింగ్ అయితే. అంటే ప్రభుత్వ అధికారులు ఉదయం నుంచి కానీ ఎవరన్నా కానీ చూడటం కానీ సహాయ చర్యలు చేయడం కానీ రావటం కానీ చూడటం కానీ చర్య కానీ ఏం జరగలేదు. హెల్పింగ్ కానీ ఏం జరగలేదు గవర్నమెంట్ నుంచి. మార్నింగ్ మీ ఇంట్లోకి వాటర్ ఏమైనా వచ్చిందా? ఎట్లా? మాది యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్. మా పార్కింగ్లోకి అయితే వాటర్ వచ్చేసినాయి. పార్కింగ్ బళ్ళు కార్లు అన్నీ తడిచిపోయినాయి, మొత్తం మునిగిపోయినాయి. మార్నింగ్ నుంచి కరెంట్ కూడా లేదు.
థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాం కదా, ప్రజలైతే వాళ్ళ సెల్లార్లో కూడా నీళ్ళు అనేది వచ్చినట్టు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కొన్ని కార్లను కూడా ఇటు బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం విజువల్లో చూసుకోవచ్చు, ఒక కారును కూడా వీరు ఇప్పుడు ఎందుకంటే ఫ్లోట్ అనేది ఎక్కువగా అటు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొదటి అంతస్తు వరకు అంటే సుమారు 11-12 అడుగుల మేర కూడా వాటర్ అనేది చేరుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్ ఏదైతే అనుకుంటా ఉన్నారో వాటిని తీసుకొస్తా ఉన్నారు. కొంతమంది ప్రజలను కూడా తరలిస్తూ తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా కార్లను కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి బయటికి రిపేర్ కోసం తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక విద్యాధరపురం, ఎందుకంటే సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఆ సర్కిల్లో ఉన్న అన్నీ కూడా దాదాపు మునిగిపోయిన పరిస్థితి అక్కడ ఉంది. ఇప్పుడు విద్యాధరపురం ఏరియాలో కూడా వాటర్ అనేది ఫ్లో అనేది పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే సహాయక చర్యల కోసం మేమైతే ఎదురు చూస్తున్నాము అని చెప్పి కూడా ప్రజలు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మేము చాలా ఆస్తి నష్టం వాటిల్లోనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, ఇప్పుడు వాటరు మనం వెళ్ళే కొందే లోపలికి చూసుకుంటే నడుము లోతుల వరకు కూడా వచ్చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఏదైతే షాప్స్ ఉంటాయో ఆ షాప్స్లో ఉన్న వస్తువులు కానీ చాలా లక్షల విలువైన వస్తువులు మేము షాపుల్లో ఉంచాము, అవన్నీ కూడా నష్టపోయే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ పునరావాసం కోసం కానీ అలాగే సహాయ చర్యలు ఏదైతే భోజనానికి సంబంధించిన విషయాలు కానీ అలాగే వాటర్కి సంబంధించిన విషయాలు కానీ ఇప్పటివరకు అధికారులు స్పందించలేదు అనేది కూడా చెబుతున్న పరిస్థితి అయితే స్థానికంగా కనిపిస్తూ ఉంది. రేణుశ్రీ. అర్జున్.